రవి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, ప్రైవేట్ జాబ్, నెలకి 30,000 జీతం. ఒకరోజు ఆఫీస్లో మీటింగ్. వాడి మేనేజర్ వాడి చెప్పులు చూసి నవ్వాడు. రవి, ఇంకా ఎన్నాళ్ళు ఈ చిరిగిన చెప్పులు వేసుకుంటావు? శాలరీ వస్తుంది కదా, కొత్తవి కొనుక్కో. రవికి కోపం రాలేదు, నవ్వాడు. అలాగే సార్ అన్నాడు. ఆ సాయంత్రం వాడు షాప్కి వెళ్ళాడు. 2,000 పెట్టి మంచి షూ సెలెక్ట్ చేసుకున్నాడు. బిల్ కట్టే టైంలో ఫోన్ రింగ్ అయింది. అమ్మ. ఒరేయ్ రవి, నాన్నకి షుగర్ టాబ్లెట్స్ అయిపోయాయిరా, ఈ నెల ఇంకా 1800 కావాలి, పంపిస్తావా? రవి 2 నిమిషాలు షూస్ వైపు చూశాడు, మళ్ళీ ఫోన్ వైపు చూశాడు. షూస్ తిరిగిచ్చేశాడు. కౌంటర్లో అతడు అడిగాడు, ఎందుకు సార్, నచ్చలేదా? రవి నవ్వుతూ చెప్పాడు, నచ్చాయన్నా, కానీ మా నాన్న నడవడానికి ఇవి పనికిరావు, ఆయన టాబ్లెట్స్ కొనాలి. ఇంటికొచ్చి పాత చెప్పులకి సూపర్ గ్లూ వేసి అతికించుకున్నాడు. మరుసటి రోజు అవే వేసుకొని ఆఫీస్కి వెళ్ళాడు. మేనేజర్ మళ్ళీ అడిగాడు, ఏంట్రా, కొనలేదా? రవి అన్నాడు, కొన్నా సార్, కానీ నాన్న కోసం, ఆయన ఆరోగ్యంగా నడుస్తే చాలు, నేను ఈ చిరిగిన చెప్పులతో పరిగెత్తగలను. ఆ రోజు మొత్తం ఆఫీస్ సైలెంట్ అయిపోయింది. మిడిల్ క్లాస్ అబ్బాయి దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, కానీ వాడి దగ్గర కుటుంబం కోసం ప్రాణమిచ్చే గుండె ఉంటుంది.